మన ఎమ్మెల్సీ టీచర్స్ అస్ వెల్ అస్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ కింద ఎలక్షన్ ప్రకటన మనకి 9 తారీఖు నుండి స్టార్ట్ అయింది. నిన్న 16 ఫిబ్రవరి ఈ నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవాళ నుండి 23 దాకా ఈ నామినేషన్స్ దాఖలు చేయడానికి డేట్ ఇవ్వడం జరిగింది. ఈ నామినేషన్స్ తీసుకుంటున్న డీటెయిల్స్ కూడా సబ్సిక్వెంట్గా చెప్పడం జరుగుతుంది. ఈ షెడ్యూల్ చూస్తే మనకి 16 అంటే నిన్న నోటిఫికేషన్స్ రావడము, 23 లాస్ట్ డేట్ ఫర్ నామినేషన్స్, దెన్ ఒకరోజు అంటే ఫ్రైడే 24th దాకా ఈ స్క్రూటినీ మనం ఇచ్చిన నామినేషన్స్ అన్ని కూడా స్క్రూటినీ చేయడము, అండ్ విత్డ్రాయల్ కోసం 27th ఆఫ్ ఫిబ్రవరి వరకు టైం ఇవ్వడం జరిగింది. డేట్ ఆఫ్ పోల్ అంటే పోలింగ్ డేటు 13 మార్చ్ వరకు మండే ఉంటుంది. ఈ పోలింగ్ హార్స్ కూడా మార్నింగ్ 8 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల వరకు ఉంటుంది. ఈ పోలింగ్ అయిన తర్వాత కౌంటింగ్కి 16 మార్చ్ విచ్ ఇస్ థర్స్డే కేటాయించడం జరిగింది. ఈ అన్ని ప్రాసెస్ కూడా ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ కూడా 21 మార్చ్ 2023కు ముందు కంప్లీట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ఈ ప్రకాశం జిల్లా వరకు మనకి టోటల్ ఎలక్టర్స్ అంటే ఓటర్స్ సంఖ్య చూస్తే టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ కింద 5,712 టోటల్ ఓటర్స్ ఉన్నారు. దాంట్లో మేల్ ఓటర్స్ 3,650 అండ్ ఫీమేల్ ఓటర్స్ 2,062. మనకి గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ కింద ఇప్పుడు దాకా ఎలిజిబుల్ ఓటర్స్ 82,189 మంది టోటల్గా మనకి ఇప్పుడు ఎలక్టరల్ రోల్ ప్రిపేర్ చేయడం జరిగింది. దాంట్లో మేల్ ఓటర్సు 55,729 అండ్ ఫీమేల్ ఓటర్సు 26,455. సో టోటల్ 8 కాన్స్టిట్యుయెన్సీ నుండి కూడా ఈ మన అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నుండి కూడా ఇంతమంది ఓటర్స్ ఎలిజిబుల్ ఓటర్స్ మనం ఐడెంటిఫై చేసేసి వాళ్ళకి ఓటర్ లిస్టు కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. 1400 ఓటర్స్ ఒక పోలింగ్ స్టేషను, 16 కిలోమీటర్ లోపల్లో ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్స్ కూడా ఉండాలని కోసము ప్లాన్ చేసేసుకొని టోటల్గా మన గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ వరకు 98 పోలింగ్ స్టేషన్స్ ఇప్పుడు దాకా ఐడెంటిఫై చేయడం జరిగింది జిల్లాలో. అండ్ 40 పోలింగ్ స్టేషన్స్ ఫర్ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ ఐడెంటిఫై చేసేసి మొత్తంగా చూస్తే 138 టోటల్ పోలింగ్ స్టేషన్స్ ఈ టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ కింద మనం ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో మార్కాపూర్ డివిజన్లో చూస్తే 41 పోలింగ్ స్టేషన్స్ 2 కలిపి, కనిగిరిలో 37 పోలింగ్ స్టేషన్స్ బోత్ గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ కలిపి, ఒంగోలులో 60 పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఎలక్టర్స్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఓటింగ్ వచ్చినప్పుడు నాట్ మోర్ దెన్ 15 to 16 కిలోమీటర్స్ ఉండడానికి వీలేదు. అదే సమయంలో ఎక్కువ సంఖ్యలో కూడా 1400 ఓటర్స్ కంటే ఎక్కువ సంఖ్య ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ ఉండకూడదని కోసం ఇది చాలా డీటెయిల్గా ప్లాన్ చేసేసి ప్రిపేర్ చేయడం కూడా జరుగుతుంది. మనకి కావాల్సిన ఈసారి ఇది మన మాన్యువల్ ఓటింగ్ అంటే బ్యాలెట్ పేపర్స్ బ్యాలెట్ బాక్సెస్తో ఈ ఓటింగ్ జరుగుతుంది. దానికి కావాల్సిన బ్యాలెట్ బాక్సెస్ కూడా మనకి కావాల్సిన సంఖ్యలో ఉంటుంది. అది కూడా అన్నీ కూడా రిపేర్ చేసేసి రెడీ చేసి సిద్ధంగా పెట్టుకోవడం జరిగింది. మనకి కావాల్సిన దాదాపుగా ఒక 500 బిగ్ బ్యాలెట్ బాక్సెస్ కావాలి. అది అన్నీ కూడా ఆల్రెడీ మంచి కండిషన్స్లో ఉన్నాయి. అది అన్నీ కూడా సర్ద చేసేసి ఆల్రెడీ ఈ డివిజన్స్ వారీగా డిప్లాయ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ పర్టికులర్ ఈ ఎలక్షన్స్కి గురించిన రిటర్నింగ్ ఆఫీసర్ ఈ చిత్తూరు కలెక్టర్ గారు శ్రీ హరినారాయణ గారు విల్ బి ద రిటర్నింగ్ ఆఫీసర్, అండ్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా డిఆర్ఓ చిత్తూరు అండ్ ఆల్ అదర్ డిఆర్ఓస్ ఇన్ అదర్ డిస్ట్రిక్ట్స్ లైక్ డిఆర్ఓ జాయింట్ కలెక్టర్ అండ్ డిఆర్ఓ చిత్తూరు ఇద్దరు కూడా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్గా ఉంటారు. మిగిలిన జిల్లాలో ఇప్పుడు మన ఈ ప్రకాశం జిల్లాలో డిఆర్ఓ ప్రకాశం విల్ బి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, డిఆర్ఓ తిరుపతి, డిఆర్ఓ నెల్లూరు, డిఆర్ఓ అన్నమయ్య అండ్ ఆర్డిఓ చిరాల వీళ్ళందరూ కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్గా ఉంటారు. అండ్ అది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటారు. కలెక్టర్ చిత్తూరు విల్ బి రిటర్నింగ్ ఆఫీసర్ ఫర్ దిస్ ఎంటైర్ పోల్. సో మన జిల్లాలో ఈ ఎలక్షన్స్ నిర్వహించడంలో ఆమె కీలక పాత్రలో ఒక 21 డిఫరెంట్ టీమ్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. రైట్ ఫ్రమ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నుండి ఈ శాంతి భద్రత గురించి మనకున్న ఈ పోలింగ్ పర్సనల్స్ వాళ్ళకు మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ గురించి వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ గురించి
దెన్ మనకున్న పోల్ మెటీరియల్స్, మన సెన్సిటివ్ నాన్ సెన్సిటివ్ పోలింగ్ మెటీరియల్స్ ప్రొక్యూర్మెంట్ గురించి, ఈ పోలింగ్ పర్సనల్స్కి ఉంటున్న ట్రైనింగ్ గురించి, ఈవెన్ ఎలక్టర్స్ అంటే ఓటర్స్ ట్రైనింగ్ గురించి, దెన్ మనకున్న ఎక్స్పెండిచర్ మానిటరింగ్కి, ఎలక్టరల్ రోల్ ప్రిపేర్ చేసేసి చిత్తూరు నుంచి వచ్చిన ఎలక్టరల్ రోల్స్ మనకున్న బ్యాలెట్ పేపర్స్ అన్నీ కూడా ప్రాపర్గా చెకింగ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడంలో, దెన్ మనకున్న పోస్టల్ బ్యాలెట్స్ గురించి, రిపోర్ట్స్ ప్రిపరేషన్ ప్లస్ వెబ్ కాస్టింగ్ గురించి, ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్స్ కూడా వెబ్ కాస్టింగ్ గురించి, మైక్రో అబ్జర్వర్స్ వాళ్ళకున్న ట్రైనింగ్ అండ్ స్ట్రాంగ్ రూమ్ రిక్వైర్మెంటు అండ్ ఎంసీఎంసీ మనకున్న మీడియా మానిటరింగ్ గురించిన విషయం అన్నీ కూడా పెట్టడానికి దాదాపుగా 22 డిఫరెంట్ టీమ్స్ జిల్లాలో పెట్టడం జరిగింది. దానికి ముఖ్యంగా మనకున్న జిల్లా లెవెల్ అధికారులు అండ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కూడా దీంట్లో నోడల్ ఆఫీసర్స్గా పెట్టడం జరిగింది. దీన్ని అన్నీ కూడా ఓవర్సీ చేయడానికి జాయింట్ కలెక్టర్ విల్ బి ఓవరాల్ ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిర్వహించడంలో 38 మండల్లో 38 టీం పెట్టడం జరిగింది. దాంట్లో రెవెన్యూ అధికారులు అండ్ పోలీస్ అధికారులు ఇద్దరు కూడా టీమ్గా ఉంటారు. ప్లస్ పంచాయతీరాజ్ నుండి ఎంపీడీఓస్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ కూడా దీంట్లో టీమ్గా ఉండి ఈ ఎంటైర్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు పాటించడం జరిగింది. దీంట్లో ఎక్కడైనా వైలేషన్స్ ఉంటే ఆ రోజు మనకి సిచ్యువేషన్ రిపోర్ట్ ద్వారా మనకి పంపడం జరిగింది. అది కూడా ఎలక్షన్ కమిషన్కి ప్రతిరోజు పంపడం జరుగుతుంది. ఇప్పుడు దాకా ఎలక్షన్ ఎంసీసీ కోడ్ వైలేషన్ కానీ దాని గురించిన పెద్ద ఇష్యూస్ ఇప్పుడు దాకా మనకి ఎలాంటి రిపోర్ట్స్ రాలేదు. అదర్వైజ్ ఈ రిమూవల్ ఆఫ్ పోస్టర్స్, బ్యానర్స్ అది అన్నీ కూడా ఎక్కువ సంఖ్యలో మనం చేసేసి అన్ని మండల్లో కానీ ఆల్ మున్సిపాలిటీస్లో కూడా ఎంసీసీ చాలా గట్టిగా నిర్వహించడం జరిగింది. సెకండ్, ఎలక్షన్స్ జరగడం వరకు 38 మండల్లో 38 మొబైల్ అంటే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, ఎఫ్ఎస్టీస్ 38 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కూడా ఏర్పాటు చేశాము. దాంట్లో వాళ్ళు ఈ ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి విజిలెన్స్ పెడతారు. అది మాత్రం కాకుండా ఈ ఎక్స్పెండిచర్స్ గురించిన విషయంలో కూడా ఈ పొలిటికల్ పార్టీస్ ఆర్ క్యాండిడేట్స్ ఎంత ఎక్స్పెండిచర్స్ ఇన్కర్ చేస్తున్నారు, దానికి కూడా అది పద్ధతి ప్రకారం ఉంటుందా దీని గురించి కూడా వాళ్ళు విజిలెన్స్ పెట్టేసి దానికి గురించిన రిపోర్ట్స్ కూడా ప్రతిరోజు ఎలక్షన్ కమిషన్కి పంపడం జరిగింది. ముఖ్యంగా శాంతి భద్రతలో పోలీస్ బందోబస్తు ప్లాన్ ఆల్రెడీ ఎస్పీ గారు ప్రిపేర్ చేసేసి ఎలక్షన్ కమిషన్ ఆర్ఓకి రిటర్నింగ్ ఆఫీసర్స్కి పంపడం జరిగింది. ఇది మాత్రం కాకుండా ముఖ్యంగా ఈ లిక్కర్ ఎక్కడెక్కడ ఈ మత్స్యం ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూషన్స్ ఇల్లీగల్గా డిస్ట్రిబ్యూషన్స్ చేస్తున్నది మాత్రం కాకుండా మనకున్న ఎక్సైజ్ షాప్స్లో కూడా మామూలుగా జరుగుతున్న ఈ సేల్స్ ఉంటుందా, దాంట్లో అన్నెసెసరీ పీక్స్ ఉంటాయని కూడా మనం దాంట్లో నిఘా పెట్టడం జరిగింది. ఎక్కడైనా అన్యూజువల్ సేల్స్ ఉంటే ఖచ్చితంగా దాని గురించి కూడా ఎంక్వైరీ చేసేసి దానికి కావాల్సిన చర్యలు కూడా తీసుకుంటాం. ఇది అన్ని యాక్టివిటీస్ ఫాలో చేయడంలో ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కంట్రోల్ అండ్ కమాండ్ రూమ్ పెట్టడం జరిగింది. ఇది మాత్రం కాకుండా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ ఎట్లాంటి ఎలక్షన్ రిలేటెడ్ ఇష్యూస్లో ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ క్యాండిడేట్స్ కానీ ఎనీ అధికారులు కానీ దీని గురించి ఎనీ గ్రివెన్సెస్ కానీ కంప్లైంట్స్ కానీ ఇవ్వడం కూడా ఒక టోల్ ఫ్రీ నంబరు జిల్లా లెవెల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఉన్న నంబర్ 1077 1077 మరియు 1950 1950 ఈ 2 టోల్ ఫ్రీ నంబర్స్ కూడా యాక్టివేట్ చేయడం జరిగింది. ఇది కూడా రౌండ్ ద క్లాక్ ఎనీ గ్రీవెన్సెస్ వస్తే కూడా ప్రాపర్గా రిజిస్టర్ చేసేసి దానికి ఉంటున్న వెరిఫికేషన్స్ కింద ఫీల్డ్ స్థాయిలో చేసేసి దానికి ఉన్న చర్యలు కూడా తీసుకున్న తర్వాత దీనికి యాక్షన్ టేకన్ రిపోర్టు ఎలక్షన్ కమిషన్కి సిఓ ఆఫీస్ ద్వారా పంపడం జరుగుతుంది. మనకి కావాల్సిన మెటీరియల్స్ ఎస్పెషల్లీ ఆల్ ద సెన్సిటివ్ మెటీరియల్స్ అంటే బ్యాలెట్ పేపర్స్ అన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్ ద్వారా మనకి సప్లై చేయడం జరుగుతుంది. అదర్ నాన్ సెన్సిటివ్ మెటీరియల్స్ అన్నీ కూడా జిల్లాలో ప్రొక్యూర్ చేసేసి ప్రాపర్గా కిట్గా డిస్ట్రిబ్యూట్ చేసేసి పోలింగ్ స్టేషన్ వారీగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ పోలింగ్ స్టేషన్ వారీగా ఈ ఓటర్ స్లిప్స్ బిఎల్ఓస్ ద్వారా తహసీల్దార్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అప్పుడు ఈ ఇంట్లో ఎవరు షిఫ్టెడ్ కానీ డెత్ కేసెస్ ఉంటే ఆ ఇష్యూస్ అన్ని కూడా ఆ రోజు మార్క్ చేసేసి ఈ మార్క్డ్ ఓటర్ ఎలక్టరల్ లిస్ట్ కూడా ఈ పొలిటికల్ పార్టీస్కి సప్లై చేయడం జరుగుతుంది. ఒక 3 days బిఫోర్ పోలింగ్ సప్లై చేయడం జరుగుతుంది. సో దట్ ఎవరెవరు షిఫ్టెడ్ ఓటర్స్ కానీ డెత్ ఓటర్స్ కానీ ఉంటే ఖచ్చితంగా ఆ బూత్ ఏజెంట్ క్యాన్ రైజ్ ఇష్యూ. సపోజ్ అట్లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చేసి ఓటింగ్ వస్తే దే కెన్ రైజ్ ద అలార్మ్ టు ద ప్రొసీడింగ్ ఆఫీసర్. దానికి కూడా ప్రొసీజర్ మనం హ్యాండ్ బుక్ ప్రకారము ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన
పద్ధతి ప్రకారం అట్లాంటి కేసెస్ ఇండివిజువల్గా డీల్ చేయడం జరుగుతుంది. ఈ ట్రాన్స్పోర్టేషన్స్ కోసము 32 వెహికల్స్ మనం ఏర్పాటు చేశాము. 6 డీజీటీ వెహికల్స్ అంటే క్లోజ్డ్ వెహికల్స్ కూడా పెట్టాము సెన్సిటివ్ మెటీరియల్స్ తీసుకురావడానికి. అండ్ ఆర్టీసీ బస్సెస్ ఎక్కడెక్కడ కావాలో దానికి గురించి కూడా డిప్లాయ్మెంట్లో పెట్టడం జరిగింది. వెబ్ కాస్టింగ్ ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్స్లో కూడా జరుగుతుంది. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ దానికి కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము. మార్నింగ్ 8 గంటల నుంచి ఈ పోలింగ్ కంప్లీట్ అయిన వరకు ప్రతి క్షణం కూడా ఈ వెబ్ కాస్టింగ్ ద్వారా ఈ పర్టికులర్ ఎంటైర్ ప్రాసెస్ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా ఏదైనా అవకతవకలు జరిగితే కూడా ఖచ్చితంగా దానికి ఉంటున్న రికార్డింగ్స్ మన దగ్గర ఉంటాయి. అది ఎలక్షన్ కమిషన్కి పంపించేసి రిటర్నింగ్ ఆఫీసర్స్కి పంపించేసి దానికి కావాల్సిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. క్యాండిడేట్స్ మనకి ఇప్పుడు ఇవాళ నుంచి నామినేషన్స్ స్టార్ట్ అయిన వలన మనకి ఈ పర్టికులర్ ఎలక్షన్స్లో పోటీ పడాలని ముందుకు వచ్చిన క్యాండిడేట్స్ షుడ్ నాట్ బి లెస్ దెన్ 30 years 30 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి. వాళ్ళు స్టేట్లో ఏదైనా ఒక కాన్స్టిట్యుయెన్సీలో అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఎలక్టర్గా నమోదు చేసి ఉండాలి. అండ్ ఈ నామినేషన్స్ కూడా ఖచ్చితంగా మనకున్న రిటర్నింగ్ ఆఫీసర్స్ అంటే కలెక్టర్ చిత్తూరు గారికి ముందు మాత్రమే ఈ నామినేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్ కెనాట్ బి డన్ ఎనీవేర్ ఎల్స్. అదర్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్ కానీ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ దగ్గర ఈ నామినేషన్స్ ఇవ్వడం కుదరదు. సో ఎవరెవరు క్యాండిడేట్గా పోటీ పెట్టాలని అనుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చిత్తూరు వెళ్ళి చిత్తూరు కలెక్టర్ ముందు ఈ నామినేషన్స్ పెట్టడం జరుగుతుంది. ఈ ఒక పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీకి నాట్ మోర్ దెన్ 4 నామినేషన్స్ పెట్టడం కుదరదు. అండ్ వాళ్ళు స్వయంగా ఈ క్యాండిడేట్స్ పోటీ పెట్టిన క్యాండిడేట్స్ స్వయంగా వెళ్ళి పెట్టాలి. వాళ్ళు నామినేషన్ చేయాలి. ఆర్ వాళ్ళకున్న ప్రపోజల్స్ అట్లా ఎవరైనా ఒకరు వెళ్ళి కూడా దానికి చేయాలి. దానికి అట్లీస్ట్ 20 వ్యాలిడ్ ప్రపోజల్స్ ఉండాలి. వాళ్ళు కూడా ఎలక్టర్స్గా ఖచ్చితంగా నమోదు ఎలక్టరల్ రోల్లో వాళ్ళ పేర్లు ఉండడానికి చూసుకోవాలి. ఈ టైమింగ్ మార్నింగ్ 11 గంటల నుంచి 3 గంటల వరకు వర్కింగ్ డేస్లో ఈ పర్టికులర్ నామినేషన్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ హాలిడేస్లో ఈ నామినేషన్ జరగదు. అండ్ మనకి ఈ నామినేషన్స్ వెళ్తున్నప్పుడు మనం నామినేషన్ పేపర్స్కి ఉంటున్న ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా ఫిల్అప్ చేసి పెట్టాలి. ఇది బ్లాంక్ వదిలేయడానికి వీల్లేదు. సెకండ్ దానికి ఉంటున్న ఒక నోటరీ అఫిడవిట్ ఉంటుంది, ప్రాపర్టీ రిటర్న్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది. ఇదన్నీ కూడా జాగ్రత్తగా ఫిల్అప్ చేసేసి ఈ నామినేషన్స్ వేయమని క్యాండిడేట్స్ కోరుతున్నాము. అండ్ ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టిల్ ద ఎలక్షన్ కంప్లీట్ చేయడానికి వరకు ఉంటున్న వలన ప్రతి ఒక్క అధికారులు కానీ ఆర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ ఆర్ పొలిటికల్ పార్టీస్ కానీ అండ్ ప్రజలు కూడా ఈ ఎలక్షన్ నియమనం ఏమేమి ఇచ్చిందో ఈ ఎలక్షన్స్ ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరూ కూడా పాటించేసి ఈ ఎలక్షన్స్ ప్రాపర్ వితౌట్ ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్గా తీసుకురావడానికి మీ అందరికీ కోరుతున్నాను. ముఖ్యంగా ఈ ఎనీ పబ్లిక్ మీటింగ్స్ కానీ ఆర్ క్యాన్వాసింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ అన్నీ కూడా 48 hours బిఫోర్ ద ఎండ్ ఆఫ్ పోలింగ్ మనం స్టాప్ చేయడం జరుగుతుంది. సో అది కూడా అందరూ కూడా పాటించేస్తే ఈ ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ మనం ఈ శాంతి భద్రతతో చాలా స్మూత్గా మనం కండక్ట్ చేయడానికి వీలు ఉంటుంది. సో ఎవరెవరు ఓటర్స్గా ఇప్పుడు దాకా అది నమోదై ఉన్నారు అండ్ క్యాండిడేట్స్ పొలిటికల్ పార్టీస్ అండ్ పబ్లిక్ అందరూ కూడా ఈ ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్లో సహకరించి ఇది స్మూత్గా ఈ ఎలక్షన్ ప్రాసెస్ తీసుకువెళ్ళడానికి కోఆపరేట్ చేయమని ఈ సందర్భంగా మా అందరికీ కోరుతున్నాం. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీస్ ఫర్ ఎమ్మెల్సీ నిన్న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారు చాలా డీటెయిల్గా ఆల్ ఆస్పెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను పోలీస్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడతాను. ఇక్కడ 126 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ 51 పోలింగ్ లొకేషన్స్. both graduates and teachers combine చేసి. సో ఈ 51 పోలింగ్ లొకేషన్స్లో మనం ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో కొంచెం అనలైజ్ చేసి డిఫరెంట్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్, హిస్టరీ, పొలిటికల్ హిస్టరీ, రైవలరీస్ అన్నీ ఆలోచించి 15 సెన్సిటివ్ పోలింగ్ లొకేషన్స్ కంప్రైజింగ్ ఆఫ్ 44 సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఇప్పుడు వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవి వైపాలెం, దొర్నాల, కొండేపి, సింగరేకొండ, టంగుటూరు, ఒంగోల్, మల్కాపూర్, గిద్దలూరు, కనిగిరి, పామూరులో ఉన్నాయి. దీని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి 38 టీమ్స్ ఉన్నాయి విచ్ ఆర్ కంప్రైజింగ్ ఆఫ్ తహసీల్దార్, ఎస్హెచ్ఓ
అండ్ ఒక కానిస్టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది 38 టీమ్స్లో. సిమిలర్లీ ఫ్లయింగ్ స్క్వాడ్స్ 38 flying squads have been constituted, in which 3 police personnel have also been given. EV flying squad to implement MCC and any wrong type of activities which may be occurring, avi check cheyadaniki. So first of all ఇది MCC ఇంప్లిమెంటేషన్లో ఉంది. సో నా రిక్వెస్ట్ ఉంటుంది, మీరు అందరూ MCC గైడ్లైన్స్ ఖచ్చితంగా ఫాలో చేయాలి. విచ్ మీన్స్ ఎనీ టైప్ ఆఫ్ మీటింగ్ అండ్ ర్యాలీస్, పొలిటికల్ యాక్టివిటీస్ కండక్ట్ చేసే ముందు SDPO కన్సర్న్ SDPO నుంచి పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ లేకుండా ఎనీ పొలిటికల్ యాక్టివిటీ అవుట్ సైడ్ చేస్తే ఇట్ విల్ అట్రాక్ట్ సమ్ యాక్షన్, క్రిమినల్ యాక్షన్. సో ఒంగోలు కోసం డిఎస్పీ ఒంగోలు ఉంటారు. దర్శి అండ్ కనిగిరి సబ్ డివిజన్ కోసం డిఎస్పీ దర్శి అండ్ మర్కాపూర్ సబ్ డివిజన్ కోసం డిఎస్పీ మర్కాపూర్ ఉంటారు. సో ప్లీజ్ అప్లై ఫర్ పర్మిషన్స్. ఇవి పర్మిషన్స్ మీరు అడ్వాన్స్గా సబ్మిట్ చేయాలి, నాట్ జస్ట్ 1 day బిఫోర్. కొంచెం అడ్వాన్స్గా మీరు చేస్తే అన్ని లా అండ్ ఆర్డర్ అసెస్మెంట్ చేసి మీకు ఇమీడియట్లీ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దేర్ విల్ బీ నో ప్రాబ్లమ్ ఇన్ ద గివింగ్ ఆఫ్ పర్మిషన్స్. ఎక్కడైనా కాంపిటేటివ్ ఉంటే ఈ సేమ్ ప్లేస్ సేమ్ టైంలో 2 different పార్టీస్ ఆ పర్మిషన్ అడిగితే అక్కడ అది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ we will ensure that this is given in a free and fair manner, ensuring a level playing field. Similarly, పోలీస్ తరఫు నుంచి ప్రివెంటివ్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయడం జరిగింది. బ్యాడ్ క్యారెక్టర్స్, ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు, ప్రీవియస్ ఎలక్టోరల్ అఫెండర్స్ ఎవరు ఉన్నారు, రౌడీ షీటర్స్, ఆల్ సచ్ పర్సన్స్కి 110 CRPCలో బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సిమిలర్లీ NBWs ఇన్ బాడీలీ ఆఫెన్సెస్, ప్రీవియస్లీ మర్డర్, హర్ట్ కేసెస్, ఇలాంటి కేసెస్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళ మీద NBW పెండింగ్ ఉన్నాయి, అవి కూడా స్పెషల్ డ్రైవ్ లాగా ఇప్పుడు ఆల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వారెంట్స్ పెండింగ్ జరుగుతుంది. సిమిలర్లీ లైసెన్స్ వెపన్స్ ఎక్కడ ఉన్నాయి అవి కూడా డిపాజిట్ చేయడం జరుగుతుంది. సో ఆల్ పీపుల్, ఆల్ లైసెన్స్ హోల్డర్స్ హూ ఆర్ పొజెసింగ్ వెపన్స్, మీరు ఖచ్చితంగా విదిన్ నెక్స్ట్ ఫ్యూ డేస్ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో వచ్చి మీ ఆర్మ్స్ డిపాజిట్ చేయాలి. ఆర్మ్స్ డిపాజిట్ చేయకపోతే ఇట్ ఈస్ వైలేషన్ ఆఫ్ పోలింగ్ గైడ్లైన్స్ విచ్ విల్ బీ టేకెన్ సీరియస్లీ. కొన్ని ఆర్గనైజేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్, ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఉంటే ఎక్కడ ఆర్మ్స్ అవసరం ఉంది అది మీరు పర్మిషన్ తీసుకోవాలి. యూ కెన్ గివ్ ద అప్లికేషన్ టు ద కన్సర్న్ SHO ఇఫ్ యూ వాంట్ టు రిటైన్ యువర్ ఆర్మ్స్. అది కలెక్టర్ గారి దగ్గర పుటప్ చేసి we will be giving exemptions for these cases. Similarly, I request all candidates and political parties to ensure free and fair elections. Ilanti activities, distribution of cash, distribution of liquor, ivi ilanti any appudu identify aithe definitely strong action will be taken. I request all public persons ilanti activities unte meeru please call up the control room as collector sir has said 1950 and 1077 ఇవి నంబర్స్లో ఫోన్ చేసి మీరు ఇలాంటి యాక్టివిటీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలాంగ్ విత్ దిస్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ అండ్ MCC టీమ్స్ మన పోలీస్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ నెట్వర్క్ కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంది గ్రాస్ రూట్ లెవెల్లో, సో దట్ వీ క్యాన్ కర్బ్ దీస్ యాక్టివిటీస్. అపార్ట్ ఫ్రమ్ దీస్ హెల్ప్ లైన్స్ యూ కెన్ ఆల్సో ఆల్వేస్ కాల్ 100 or 112 కూడా మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. వీఆర్ మేకింగ్ వెరీ గుడ్ బందోబస్త్ ఫ్రమ్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ సో దట్ ఎనీ ఇన్సిడెంట్స్ లేకుండా ఫ్రీ అండ్ ఫేర్ and peaceful poll should occur in our district.